మార్కెట్‌లో బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, మార్కెట్‌లో ఎలాంటి పెద్ద ఫ్లక్చుయేషన్స్ రాకుండా బల్క్‌లో షేర్స్ బై అండ్ సెల్ ఎలా చేస్తారో తెలుసా? ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాంకింగ్స్ కానీ వీళ్ళు హోల్డ్ చేసుకున్న షేర్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో, వీళ్ళు బై చేయాలన్నా, సెల్ చేయాలి అన్నా కానీ ఆ షేర్స్ ఎక్స్‌చేంజ్ అనేది చాలా హెవీ అమౌంట్‌లో ఉంటుంది. సో, ఈ హెవీ అమౌంట్ అనేది బ్లాక్ ట్రేడింగ్‌లో జరుగుతుంది. బ్లాక్ ట్రేడింగ్ అంటే మనం నార్మల్‌గా చేసే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడింగ్ కాకుండా ఒక బయర్ అలాగే ఒక సెల్లర్‌కి మధ్య ప్రైవేట్‌గా జరిగే నెగోషియేషన్స్ తర్వాత వాళ్ళ మధ్య జరిగే షేర్స్ ఎక్స్‌చేంజ్‌ని బ్లాక్ ట్రేడింగ్ అంటారు. మన ఇండియాలో అయితే 5 లాక్స్ షేర్స్ కంటే ఎక్కువ క్వాంటిటీ కానీ లేదా 10 క్రోర్స్ వర్త్ షేర్స్ కంటే ఎక్కువ అమౌంట్ షేర్స్‌ని కానీ సెల్ చేసినప్పుడు ఈ బ్లాక్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఉన్న బిగ్ బుల్స్ కూడా ఈ బ్లాక్ ట్రేడింగ్ ద్వారానే వాళ్ళ షేర్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మార్కెట్‌లో పెద్దగా ఫ్లక్చుయేషన్స్ ఉండవు. ఈ నెగోషియేషన్ వల్ల మార్కెట్‌లో బై చేసే వాళ్ళకి మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్‌లో షేర్స్ దొరుకుతాయి. అలాగే సెల్ చేయాలనుకునే వాళ్ళకి ఒకేసారి ఒక ఫిక్స్డ్ ప్రైస్‌కి మార్కెట్‌లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఆ సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ బయర్ కానీ సెల్లర్ కానీ కంప్లీట్ వర్త్ బై కానీ సెల్ కానీ చేయలేని పరిస్థితులలో ఇవి ఐస్‌బర్గ్స్ ఫార్ములాని ఫాలో అవుతాయి. ఈ బ్లాక్ ట్రేడింగ్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్‌లో జరుగుతుంది. ఈ స్పెషల్ విండో అనేది సెబీ ద్వారా ఎన్ఎస్ఈ అండ్ బీఎస్ఈలో ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది.